మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్, వెల్కమ్ టు హెల్దీ టాక్స్ విత్ సుజీవ్. వ్యూస్ జనరల్లీ అందరూ ఫిజికల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసినంతగా మెంటల్ హెల్త్ మీద చేయరు. సో ఫిజికల్ హెల్త్ కోసం చాలామంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు, బాడీ బిల్డింగ్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు, డైట్ మీద కూడా అన్ని రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కేర్ చాలా తీసుకుంటారు. కానీ వాట్ అబౌట్ మెంటల్ హెల్త్? సో మెంటల్ ఇల్నెస్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఫిజికల్ ఇల్నెస్ కూడా మనకి వస్తుంది. ఆ విషయాన్ని చాలామంది మర్చిపోయి దాన్ని పక్కన పడేస్తూ ఉన్నారు. అసలు ఏంటి మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? అసలు ఎలాంటి విషయాలు ఈ మానసిక ఆరోగ్యంలోకి వస్తాయి? సో నవేడేస్ మనం చూసుకున్నామనంటే అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో చిన్న చిన్న ఫ్యామిలీస్ అవ్వడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా టైం దొరకకపోవడం, సో లోన్లీగా ఉండటం, ఇదంతా అలవాటైపోయి రకరకాల వ్యసనాలకి గురవుతున్నారు. సో మానసికంగా కూడా కుంగుబాటుకి గురవుతూ వస్తున్నారు. సో ఈరోజు మన పోడ్కాస్ట్లో ఇలాంటి విషయాలు ఎన్నో మనం మాట్లాడేద్దాం. సో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ నవీన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. హలో సార్. హలో, నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? యా, ఫైన్ అండి, థ్యాంక్ యూ. యా సార్, చాలా చాలా విషయాలు పోడ్కాస్ట్ వచ్చే ముందు నేను ఆలోచిస్తూ వచ్చాను. నిజమే కదా, మెంటల్ హెల్త్ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. అసలు ఈ మానసిక స్థితి అని అంటేనే చాలా వరకు అందరూ ఆలోచిస్తారు ఏంటంటే, ఎందుకు నేను ఆలోచించాలి, నేనేం పిచ్చోళ్ళని కాదు కదా. మానసిక స్థితి అని అనేసరికల్లా ఆ వర్డే చాలా మందికి వస్తూ ఉంటుంది. Yes. సో నేను ఫిజికల్గా నేను చాలా బాగున్నాను, ఫిట్గా ఉన్నాను కదా, నాకేమైందని అనుకుంటూ ఉంటారు. Yes. బట్ మైండ్లో చాలా రకాల టెన్షన్స్, సో చాలా రకాలు ఇల్నెస్ అంతా కూడా పరిగెడుతూ ఉంటుంది. చాలా మందికి అది తెలియదు, అవునండి. రైట్? అయితే ఇవాళ రేపు మనం చూసుకుంటే మనం చిన్నప్పుడు చాలా సరదాగా ఆడుకునేవాళ్ళం, చాలా ఎక్కువ అల్లరి చేసేవాళ్ళం. ఆ అల్లరికి తట్టుకోలేక పేరెంట్స్ కొట్టేవాళ్ళు, కోతి కొమ్మచ్చులాట్లు ఆడేవాళ్ళం. Yes. ఇంత పెంకిదనం ఉండేది. Yes. కానీ ఈరోజు కొంచెం అల్లరి చేసినా కూడా అది కూడా మెంటల్ ఇల్నెస్ కింద తీసుకుంటున్నారు. ADHD అని దానికి ఒక పేరు పెడుతున్నారు. ఎందుకని? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇది ఒకటి మెడికలైజ్డ్ టర్మ్స్తో మనం డిస్కస్ చేయడం, మెడికలైజ్డ్ టర్మ్స్తో కమ్యూనికేట్ చేయడం ఈ మధ్య కాలంలో జరుగుతున్న Yes. చేంజెస్ Yes. ఫ్యామిలీస్లో కూడా. సో దీన్ని మెడికల్ డిజార్డర్స్ తోటి మనం కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొద్దిగా ఫోన్ పట్టుకున్న వెంటనే అడిక్ట్ అయిపోయినవరు అంటాం, ఫోన్కి అడిక్షన్ అయిపోయారు. సో ఇలాంటి లూజ్ టర్మ్స్ కొన్ని వాడుతుంటారు. బట్ ట్రైన్ అయిన మెడికల్ సిస్టంలో ఒక జబ్బు కండిషన్ని ఇంత డ్యూరేషను, ఇంత సివియారిటీ ఆఫ్ సఫరింగ్, ఇన్ని సిమ్టమ్స్ డెవలప్ అయ్యి ఉంటే అప్పుడు మనం ఆ క్రైటీరియా అంతా ఫుల్ఫిల్ అయితే అప్పుడు డిజార్డర్ అన్న పేరు మనం ఇస్తుంటాం. ఇది ఎందుకు పర్పస్ కోసము? బెటర్ క్లాసిఫై చేసుకొని బెటర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం. అంతే తప్ప ఒకసారి అల్లరి చేసినంత మాత్రాన ADHD కానీ, ఒకరోజు క్లాస్ విన్నంత మాత్రాన అటెన్షన్ డెఫిసిట్ కానీ మనం చెప్పనీకి రాదు. డిఫరెంట్, దానికి ఒక డ్యూరేషను, అంటే ఎంతకాలం వరకు కంటిన్యూస్గా ఈ సిమ్టమ్స్తో ఇబ్బంది పడుతున్నాడు పిల్లవాడు, ఆ పిల్లవాడి యొక్క ఎదుగుదలలో ఈ యొక్క సిమ్టమ్స్ ఎంతగా నష్టం చేస్తున్నాయి, తర్వాత దీనివల్ల ఆ పిల్లవాడి యొక్క మనోబాధ కానీ, లేకుంటే పక్కన కేర్ టేకర్స్ యొక్క వాళ్ళ యొక్క ఇబ్బంది కానీ, బాధ కానీ, ఇవన్నీ కలెక్టివ్గా తీసుకున్నప్పుడు అప్పుడు ఒక డిజార్డర్ ఒక స్థాయికి సిమ్టమ్స్ సరిపోతున్నాయి అన్నప్పుడు అప్పుడు మనం దీనికి ఒక మెడికల్ డిజార్డర్ పేరు ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఈ సైకియాట్రిక్ ట్రైనింగ్లో మనకి ఇలాంటి క్లాసిఫికేషన్ అప్లై చేస్తూ ఇంత డ్యూరేషన్, ఇంత క్లినికల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దీనికి ఒక కేటగిరీ పెట్టడం అంతవరకు లేకుండా సబ్ థ్రెషోల్డ్ సిమ్టమ్స్ అంటారు. సబ్ థ్రెషోల్డ్ సిమ్టమ్స్ అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, రేపు కూడా ఉంటాయి. అంటే అన్నిటిని మెడికలైజ్ చేయడానికి కాదు, దానికి ఒక ప్రాపర్ ఎవాల్యుయేషన్, అసెస్మెంట్ జరగాలి. అది కూడా ఎవరు? ఎక్స్పర్ట్తో జరగాలి. అప్పుడు దీనికంటూ ఒక డిజార్డర్ని మనం వాల్యుబుల్గా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. దానికి ఒక ట్రీట్మెంట్ చేసినప్పుడు రిజల్ట్స్ కూడా మనకు పాజిటివ్ వస్తుంటాయి. అంటే ఒకప్పుడు పిల్లలు చాలా యాక్టివ్గా కనిపించేటప్పుడు వీడు చాలా హైపర్ యాక్టివ్లో ఉన్నాడు, సో అది ఒక గొప్పగా పేరెంట్స్ చెప్పుకునేవారు, మా అబ్బాయి చాలా హైపర్ యాక్టివ్ అండి, చాలా ఇదని. బట్ ఇప్పుడు హైపర్ యాక్టివ్ అనేది కూడా అది కూడా ఒక డిజార్డర్గా చెప్తున్నారు. అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే దాన్ని అనుకోవచ్చు అంటారు హైపర్ యాక్టివ్ అని? చూడండి, ఒక ఎనర్జీ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, హైపర్ యాక్టివ్ అంటే ఎనర్జీగా ఉన్నాడు పిల్లవాడు, ఒక కంటిన్యూస్గా క్లాస్ వెళ్ళినా కూడా వచ్చి వెంటనే ఆడుకుంటున్నాడు, నలుగురితో మాట్లాడుతున్నాడు, బాగా ఫ్రెండ్స్ చేసుకున్నాడు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, అంటే ఒక ఎనర్జీ సింబాలికల్గా చెప్పవచ్చు. ఇది హైపర్ యాక్టివ్ ఎప్పుడైతుందంటే నీకున్న యాక్టివిటీ ఒక ఎక్స్పెక్టెడ్ ఆ ఏజ్ తగ్గట్టు, ఆ ఏజ్ లెవెల్ కన్నా ఎక్కువగా నువ్వు చూపిస్తున్నావా, దానివల్ల ఈ హైపర్ యాక్టివిటీ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయా? అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ఎనర్జీ కాస్త చిన్న ఆర్గ్యుమెంట్ తోటి ఫిజికల్ ఫైటింగ్ దారి తీసింది అనుకోండి,
ఓకే. ఓకే, ఈజ్ హైపర్ యాక్టివిటీ ఈజ్ డెఫినెట్లీ హార్మింగ్ టు హిమ్సెల్ఫ్, లేకుంటే పక్కవాడికైనా హార్మ్ జరుగుతుంది. ఓకే. దీన్ని ఈ హైపర్ యాక్టివిటీ మనం నోట్ చేసుకోవచ్చు. హుహు. ఇప్పుడు లేదు ఇదే యాక్టివిటీ తనకు ఏ రకంగా ఉపయోగపడపో కంటిన్యూస్గా ఈ యాక్టివిటీస్లోనే ఎంగేజ్ అయిపోయాడు. Hmm. అంత అంత హైపర్ యాక్టివిటీ ఏ రకంగా ఫంక్షనల్గా ఆ అబ్బాయికి మానసిక వికాసం కానీ రిలాక్స్ కానీ కాకపోగా జస్ట్ ఎనర్జీ ఎంత ఉంది కదా అంత ఎగ్జాషన్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ సిట్టింగ్, కంటిన్యూస్గా అటు ఒక చోట కూర్చోలేకుండా. కానీ ఇవాళ రేపు ఏ పిల్లల్ని చూసినా ఎవరిని చూసినా కూడా స్టేబుల్ గా ఎక్కడో ఒక దగ్గర ఉండే పిల్లలు కనిపించడం లేదు. వాళ్ళ బాడీలో ఏదో స్ప్రింగ్ ఉన్న మాదిరిగా కంటిన్యూస్ గా గెంతుతూ ఉండడం, ఎక్కడ ఒక దగ్గర స్టేబుల్ గా లేకపోవడం చూస్తా ఉన్నాం. సో వాళ్ళందరిలో కూడా ఈ ప్రాబ్లం ఉన్నట్టేనా? కాదు కదా, అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని సోషల్ సిచ్యువేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లాంటి సిచ్యువేషన్, లేకుంటే ఫ్రెండ్షిప్ ఒక ఒక బౌండరీస్ వేసుకుని పెట్టుకున్న కొన్ని రూల్స్ రెగ్యులేషన్తో ఆడే ఆటలప్పుడు తన వంతు కూడా వెయిట్ చేయకుండా తను వెంటనే రెస్పాండ్ అయిపోవడం కంటిన్యూస్గా, ఇలాంటి బిహేవియర్ ఒక రోజుతో వచ్చి 2 రోజులతో కాదు. ఇలాంటి బౌండరీ వైలేషన్తో ఉండే యాక్టివిటీ ఒక కంటిన్యూస్ క్లాస్ రూమ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక క్లాస్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తాడు, కూర్చుంటాడు. బట్ కంటిన్యూగా తను ఉన్న ఎనర్జీ పక్కవాన్ని గిల్లడము, లేకుంటే మాటిమాటికి లేయడము, ఇవి ఈ న్యాచురల్గా ఉండే సిమ్టమ్సే ఎక్కువ కాలం, ఎక్కువ రోజులు, ఎక్కువ తీవ్రతతో ఉన్నాయి అన్నప్పుడు మనం దీన్ని ఒక సిమ్టమ్గా చూస్తాం. ఒక సిమ్టమ్ డిజార్డర్తో ఈక్వల్ కాదు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్. డిజార్డర్ అన్నప్పుడు ఒక కలెక్టివ్ ఆఫ్ సిమ్టమ్ చూస్తాం. అటెన్షన్ కెపాసిటీలో ఎంతవరకు తను ఒక ఫోకస్ పెట్టగలుగుతున్నాడు, లేకుంటే అటెన్షన్ని ఎక్కువసేపు పెట్టాల్సిన సందర్భాలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, అటెన్షన్ షిఫ్ట్ చేయాల్సిన టైంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, తర్వాత ఫర్గెట్ఫుల్నెస్, మెమరీ డిస్టర్బెన్సెస్ ఎంత ఎక్కువ వస్తున్నాయి. హైపర్ యాక్టివిటీ గుణాలలో ఈ అబ్బాయి హైపర్ యాక్టివిటీ వల్ల ఎన్ని సమస్యలు, కనీసం ఒక 6 కేటగిరీ సమస్యలు మనకు ఇంటి వాతావరణంలో కానీ, స్కూల్ వాతావరణంలో కానీ, ఫ్రెండ్స్తో ఆడే వాతావరణంలో కానీ ఎక్కడ స్పష్టంగా బయటకు వస్తున్నాయి, ఎన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నాడు. కనీసం ఒక 2 చోట్లన్నా, అంటే ఏదో స్కూల్ ఆర్ బయట ఉండే సోషల్ సిచ్యువేషన్స్లో కానీ, లేకుంటే ఇంటి వాతావరణంలో కానీ ఎక్కడన్నా సరే ఒక 2 చోట్ల కన్నా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు, 6 సిమ్టమ్స్ కన్నా ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు మేము కేటగిరీ తీసుకుంటాం. ఓకే. సో ఇలాంటి కేటగిరీ డిసైడ్ చేసినప్పుడు గ్రాస్గా బ్రెయిన్ ఎదుగుదలలో ఎక్కడో బాబు యొక్క ఛాలెంజెస్, ఇలాంటి సోషల్ ఎక్స్పెక్టేషన్, ఆ ఏజ్కు ఉండాల్సిన ఎక్స్పెక్టేషన్ తను మ్యాచ్ చేయలేకపోతున్నాడు, లేకుంటే అచీవ్ చేయలేకపోతున్నాడు అని మనం నిర్ధారించుకున్నప్పుడు కనీసం ఒక 3 to 6 months పీరియడ్ మనం వాల్యుబుల్గా అబ్జర్వ్ చేసి ఇబ్బంది పడుతున్నాడు అన్నప్పుడు దీనికి ఒక కేటగిరీ పెట్టుకున్నప్పుడు దీనికి ఒక ట్రీట్మెంట్, దానికి ఒక చికిత్సా విధానాలు, ఆ సివియారిటీ బట్టి మనం డిసైడ్ చేసుకుంటే ఆ పిల్లవాడి ఎదుగుదలలో ఉపయోగపడుతుంది సైన్స్. సాధారణంగా ఇలాంటి పిల్లలు ఉండే ఇంట్లోని పెద్దవాళ్ళు గనక, అంటే తాతయ్యలు నానమ్మలు అలాంటి వాళ్ళు ఉంటే గనక ఏం కాదు, చిన్నప్పుడు ఇట్లానే ఉంటారు, పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు అని చెప్తూ ఉంటారు. సో ఇలానే ఐడెంటిఫై చేయకుండా వదిలిపెట్టినట్లయితే నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా వాళ్ళ ఫ్యూచర్లో? ఇది ఆ అబ్బాయి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ, ఒక రకంగా ఆ అబ్బాయి సైకలాజికల్ డెవలప్మెంట్లో, ఈ రెండిట్లో ఒక రిస్క్ ఫ్యాక్టర్గా మిగిలిపోతుంది. అర్లీ చైల్డ్హుడ్లో ఉండే బిహేవియర్ ఈజ్ ఆల్సో సైకలాజికల్ హెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. తన ఎమోషన్ కానీ, తన తెలివితేటలు కానీ, తన యొక్క బిహేవియర్ ప్రవర్తన కానీ, ఈ మూడిట్లో ఎక్కడన్నా తనకు వచ్చే సిమ్టమ్స్, తను ఎక్స్ప్రెస్ చేసే విధానాలు ఇబ్బందికరంగా తయారవుతున్నాయి, అది పట్టించుకోలేదు, దాన్ని ట్రీట్మెంట్ చేయలేదు. ట్రీట్మెంట్ అంటే ఈవెన్ సమ్టైమ్స్ పెద్దవాళ్ళు ఇచ్చే కేర్ అండ్ అఫెక్షన్తో పాటు గైడెన్స్ కూడా ఆ అబ్బాయి తీసుకోగలిగి మార్పు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దాదాపుగా ఇలాంటి సబ్థ్రెషోల్డ్ సిమ్టమ్స్ 100కు 95 రికవర్ అయిపోతుంటాయి. బట్ ఉన్నా కూడా రికగ్నైజ్ చేసినా కూడా మనం దాని తగ్గట్టు చికిత్సా విధానాలు తీసుకోకుండా, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోకుండా, ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోకుండా ఉన్నప్పుడు ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్గా అయిపోతుంది. ఎప్పుడైతే ఈ అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ లాంటి గుణాలు ఉంటాయి అనుకోండి, ఈ అబ్బాయి ఎమోషన్ వచ్చినప్పుడు కూడా రెగ్యులేట్ చేసుకునే విధానంలో ఇబ్బందులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్సెట్ జరిగింది, మార్క్స్ సరిగా రాలేదు, ఈ అబ్బాయి ఇచ్చే రియాక్షన్ తొందరగా అక్కడ నుంచి క్విట్ చేయడము, లేకుంటే డిప్రెస్ అయిపోవడము, లో అయిపోవడము. ఆ డిప్రెషన్ అయినప్పుడు వీళ్ళు ఇరిటబుల్గా అయిపోతుంటారు. సో ఈ 3 సిమ్టమ్స్ మెల్లమెల్లగా పెద్దగా అయ్యే కొద్దీ చిన్నప్పుడు ఉన్న నీ అటెన్షన్ డెఫిసిట్సే పెద్దగా అయ్యాక 3 డిజార్డర్ తయారు కావడానికి అంటే ఇలాంటి వాళ్ళకే సూసైడల్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి అంటారా? సూసైడ్ థాట్స్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ చెప్పొచ్చు. సూసైడల్ బిహేవియర్ ఒక కాంప్లెక్స్, ఎందుకంటే సూసైడ్ అనేది ఒక మల్టీ కాజ్తో కూడుకున్నది. ఆ వ్యక్తి యొక్క ఇండివిజువల్తో ఒకటే కాకుండా పరిస్థితులు నిన్ను ఒకటి కాకుండా 4-5 స్ట్రెస్సులు ఎక్కువ ఇంపాక్ట్ చేశాయి అనుకోండి,
ఇంపాక్ట్ చేస్తున్నా తట్టుకునే ఒక పర్సనాలిటీ మీలో ఒక అడాప్టేషన్ కోపింగ్ మెకానిజమ్స్ పూర్గా ఉన్నప్పుడు, దాంతోపాటు సబ్స్టెన్సెస్ లాంటివి ఇవి కూడా యాడ్ అయిపోతున్నాయి అన్నప్పుడు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మల్టిపుల్గా ఇంపాక్ట్ చేస్తాయి తను సూసైడ్ దాకా తీసుకెళ్లడంలో. ఎస్, చిన్నప్పుడు చైల్డ్హుడ్ హిస్టరీలో ఉండే సైకలాజికల్ డెవలప్మెంట్, సైకలాజికల్ డిజార్డర్స్ కానీ ఇవి ఒక రిస్క్ ఫ్యాక్టర్గా ఉంటాయి. చిన్నప్పుడే అడ్రస్ అర్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ద క్యూర్ కదా. చిన్నప్పుడే మనం వాడి యొక్క బలాలు బలహీనతలు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్, వాళ్ళ యొక్క శక్తియుక్తులు కూడా అన్నీ కూడా అంచనా వేసామనుకోండి, అక్కడ మనం వాడి ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ చేయడం అంటే తను వెంటనే సైకలాజికల్గా అర్థం చేసుకుంటున్నాడు, అవేర్ అవుతున్నాడు, మార్పు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎస్, అంటే పర్సనల్ పరంగా తను రెజిలియన్స్ అంటాం, మళ్ళీ తిరిగి నార్మల్ స్థితికి తీసుకువచ్చే కెపాసిటీ, ఆ పవర్ ఎక్కువ బాబులో అబ్జర్వ్ చేశాము, ఎంకరేజ్ చేశాము అన్నప్పుడు, ఫ్యామిలీ ఎస్ సూపర్వైజ్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు అన్నప్పుడు, కేర్తో పాటు ఎస్ ఫ్యామిలీ సిస్టమ్ ఈ పేరెంటింగ్ హెల్తీ అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్లో ఉన్నాయి అన్నప్పుడు ఎస్ డెఫినెట్గా ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. రెండోది సోషల్ ఫ్యాక్టర్స్, నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్స్, నీతో పాటు నీకున్న గ్రూప్ యాక్టివిటీస్ ఎలాంటివి ఉన్నాయి, తర్వాత ఫైనాన్షియల్ కన్స్టెంట్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమా, ఇలాంటి ఇండిపెండెన్స్లో ఉన్నాము. తర్వాత వర్కింగ్ కల్చర్లు, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ హ్యావ్ డిఫరెంట్ పాలసీస్, డిఫరెంట్ వర్క్ కల్చర్ ఉంటాయి. సో ఎటువంటి కల్చర్లో నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా అడ్జస్ట్ అవుతున్నావు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయి. సో మనం ఇలాంటి ఒక సైకలాజికల్ ఇష్యూ జరిగినప్పుడు ఒక ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేసుకునే ప్రాసెస్లో ఇవన్నీ కూడా అసెస్మెంట్కి పనికొస్తుంటాయి. రైట్. అంటే ఏడిహెచ్డి ప్రాబ్లం అనేది మీకు పుట్టుకతోనే పిల్లల్లో చూడొచ్చంటారా? ఎదుగుతున్న క్రమంలో ఆయా పరిసరాలని బట్టి వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఎస్, ఇది రెండు అండి. ఇది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ చూడొచ్చు. మనము న్యూరో డెవలప్మెంట్ అంటే జెనెటికల్ దగ్గర నుంచి ఒక ఆర్గాన్, ఒక బ్రెయిన్ అనే ఆర్గాన్ డెవలప్ కావడంలో జెనెటికల్ యొక్క స్క్రిప్ట్ బట్టి డెవలప్ అవుతూ వస్తుంది. దీన్ని ఇంపాక్ట్ చేసేది ఏంటి? ఫస్ట్ అర్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ ప్రాసెస్ ఎలా అయింది, ఎన్ని వ్యాక్సినేషన్ ఇచ్చుకున్నాడు, ఆ బాబు ఎటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ గురయ్యాడు, లేకుంటే ఒక సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కానీ అలాంటి వైరల్ నార్మల్ డెలివరీ అయ్యే క్రమంలో కూడా చాలా మందికి ఊపిరి సరిగ్గా అందని క్రమంలో కూడా జరిగే అవకాశం ఉంది. ఆ అబ్బాయి మదర్ యొక్క మిల్క్ లేకుంటే బయటి ఫుడ్ కూడా ఈస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్. గట్ బయోట్ అని గట్ మైక్రోబయోట్ అని అర్లీగా మనం ఇస్తున్న ఫుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎ లాట్ ఫర్ ద లైఫ్ టైం. తర్వాత ఆ ఏజ్లో ఆ అబ్బాయికి యొక్క గైడెన్స్ ఫ్యామిలీ నుంచి ఎంత అఫెక్షన్ కేర్తో వస్తుంది, పేరెంటింగ్ స్టైల్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి న్యూరో డెవలప్మెంట్లో. తను నేర్చుకున్న కొన్ని స్కిల్స్ కరెక్ట్గా పాజిటివ్గా రీఇన్ఫోర్స్ అయ్యేలాగా ఉన్నాయి వాతావరణం, ప్రైజింగ్, ఒక గైడెన్స్ ఇస్తున్నారు అన్నప్పుడు ఇంకొన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి ఆ అబ్బాయి ఇన్వెస్ట్మెంట్గా మనకు వస్తాయి. లేదు క్రిటిసిజం కామెంట్గా ఒక తప్పుతోటి ఒకటి ఎక్స్క్లూడ్ చేశాము, నెగ్లెక్ట్ చేశాము అన్నప్పుడు ఆ అబ్బాయి నేర్చుకునే ఆపర్చునిటీస్ తక్కువ జరుగుతాయి. ఇటువంటి స్కూల్లో వెరీ ఇంపార్టెంట్. ఆ స్కూలింగ్, టీచింగ్ ఇవన్నీ కూడా బ్రెయిన్ డెవలప్ చేసే ఫ్యాక్టర్సే. ఒక అమ్మాయి యొక్క గర్భం మాత్రమే డిసైడ్ చేయదు కంప్లీట్గా. ఎస్, మేజర్ పార్ట్ డిసైడ్ చేసినా కూడా తర్వాత యొక్క ఎన్విరాన్మెంట్ కూడా ఇట్స్ ఏ వెరీ హైలీ ఇంపాక్ట్ ఆన్ ద బ్రెయిన్ డెవలప్మెంట్. ఇది ఈ అటెన్షన్ డెఫిసిట్ అనేది బ్రెయిన్ యొక్క పనితనంతో వచ్చే లోపము చూడొచ్చు. బ్రెయిన్ చేసే చాలా పనితనాల్లో ఇది ఒక అటెన్షన్ పెట్టుకునే గుణం, ప్రవర్తనని రెగ్యులేట్ చేసే గుణం. ఇవి రెండిట్లో ఎక్కడైతే వస్తాయో డిస్టర్బెన్స్ దాన్ని ఏడిహెచ్డిగా చూస్తుంటాం. సో బ్రెయిన్ డెవలప్మెంట్లో మనము ఎంకరేజ్ అయ్యే కొన్ని ట్రీట్మెంట్ విధానాలతో మనం ఆ అబ్బాయిని సైంటిఫికల్గా మంచి ఎవిడెన్స్ ఉన్న మెడిసిన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడున్న ఈ ఆల్ చైల్డ్ సైకాట్రిక్ కండిషన్స్లో ఏడిహెచ్డి అనే ఒక కండిషన్ మంచి ఎవిడెన్స్ ఉన్న మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.